ఆలోచించండి, చిన్న లాజిక్ మర్చిపోతున్నారు అందరు. ఈ మణికంఠ స్వామి గాడు, ఈ ముగ్గురు పిల్లల ముద్దురు మొగుడు వికేఆర్ గాడు, ఇంకా కొంతమంది అందరూ ఈ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభుకుమార్ ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళందరూ కలిసి తన్నాలి ప్రభుకుమార్ని. ఒరే నువ్వు సేవకుడు వాళ్ళ అయితే ఏంటి, మా అమ్మాయి నిన్ను నమ్మొస్తే మా అమ్మాయిని ఇట్లా పాడు చేసావని మహిమ కుమారి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ప్రభుకుమార్ని తన్నాలి, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో అందరికి వందనాలు. మరి గడిచిన కొన్ని నెలలుగా మహిమ కుమారి ప్రభుకుమారి ఇష్యూ సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉంది. దాని గురించి చాలా విషయాలు చర్చించుకుంటా ఉన్నాం. అయితే గడిచిన కొన్ని దినాల క్రితం మరి వికేఆర్ నంద్యాల వెళ్ళి ప్రభుకుమార్ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. 4 రోజుల్లో ప్రభుకుమార్ని అరెస్ట్ చేస్తారని వికేఆర్ చెప్పడం జరిగింది. కానీ దాని విషయంలో ఎలాంటి స్పందన లేదు. విషయం నిజమైతే పోలీసులు వెంటనే స్పందించేవాళ్ళు. అయితే విషయానికి వస్తే ఈ మహిమ కుమారి విషయంలో 2 నేలకల ధోరణి మహిమ కుమారి ప్రవర్తిస్తూ ఉంది. ప్రారంభంలో వికేఆర్ లైవ్లోకి వెళ్ళినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ప్రభుకుమారు నేను అక్కడికి పని చేయడానికి రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు మేమిద్దరం ఒక గదిలో ఉన్నప్పుడు నన్ను తనతో కలవమని మాట్లాడాడు. నేను అనుకోకుండా తనకు లొంగిపోవాల్సి వచ్చింది అని గడిచిన కొన్ని నెలల క్రితం మహిమ కుమారి మాట్లాడటం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ వికేఆర్ వెళ్ళి ఆ నంద్యాలలో ఎఫ్ఐఆర్ చేశారో తర్వాత మహిమ కుమారి మళ్ళీ యూటర్న్ తీసుకుంది, తన మాటని మార్చేసింది. గతంలో చెప్పిన మాట ఏంటి, ప్రభుకుమారు నాకు చాలా దినాల నుంచి పరిచయం, మేమిద్దరం ప్రేమించుకున్నాం, నేను అనుకోకుండా తన గదిలోనికి వెళ్ళినప్పుడు అతను నాతో మాట్లాడాడు, నేను అనుకోకుండా లొంగిపోవాల్సి వచ్చింది అని గత వీడియోలో చెప్పింది. కానీ ఇప్పుడు ఏం చెప్తా ఉంది, ఎప్పుడైతే వికేఆర్ వెళ్ళి నంద్యాలలో ఎఫ్ఐఆర్ చేసి వచ్చారో ఆర్టీవీకి ఈమె లైవ్ ఇచ్చింది. అలాగే ఒక ప్లాకార్డ్ పట్టుకొని ప్రభుకుమార్ ఎక్కడైతే పరిచయం చేస్తా ఉన్నాడో ఆ మందిరం దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. అయితే ఎందుకు ఈరోజు నేను ఈ వీడియో చేస్తా ఉన్నానంటే, ఎఫ్ఐఆర్ చేసిన ఉపయోగం ఏమి లేదు. ఎందుకంటే మహిమ కుమారి మాటలోనే చాలా డొల్లతనం ఉంది. ఆమె తేపకు ఒక మాట మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఫ్లెకార్డు పట్టుకొని వికేఆర్ వెళ్ళిన తర్వాత ఆర్టీవీలో ఈ 2 చోట్ల మాట్లాడిన మాట ఏంటంటే, నన్ను భరత్ అనేవాడు ఈ ప్రభుకుమార్ ఉంటున్న ఇంట్లోకి తీసుకొచ్చి భరత్ వెళ్ళిపోయాడు, నేను ఈ కిచెన్ రూమ్లో క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ప్రభుకుమార్ వచ్చి నన్ను బలవంతం చేశాడు అని, నేను ఎంత వారిస్తున్నా నా మాట వినలేదు, నేను ఎంత గొడవ చేస్తున్నా వినలేదు, ఆ వంటగదిలోనే నన్ను ప్రభుకుమారు బలవంతం చేశాడని మాట మార్చింది. ప్రారంభంలోనేమో తన ఇష్ట ప్రకారమే తనతో వెళ్ళానని చెప్పిన ఆమె ఇప్పుడు మాట మార్చేసి నన్ను బలవంతం చేశాడు, నేను కాదంటున్నా, నేను ఎంత వారిస్తున్నా అని మాట మార్చడం మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఈ విషయాలు పోలీసులందరికీ తెలుసు. అందుకనే ఆ విషయంలో చాలా అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. ఒకసారి మహిమ కుమారి ఇప్పుడు ఏం మాట్లాడుతుందో మీరు వినండి ఒకసారి. ఎవరు లేరు కదా, ఆ అబ్బాయి ఒక్కడు ఉన్నాడు, ఈ అబ్బాయి ఉన్నాడు, నేను ఆడపిల్లగా ఉండడం కరెక్ట్ కాదు కదా అని ఆలోచన చేసినప్పుడు ఒక తల్లి పలుకూరు నుంచి పరిచర్యకు వస్తుంది, ఆమె కూడా వస్తుంది అని చెప్పినప్పుడు నేను లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి జరిగిన తర్వాత ఏంటి పాస్టర్ గారు ఇంకా ఒక ఆమె రాలేదు అంటే, వస్తాదిలేమో పలుకూరు నుంచి రావాలంటే టైం పడుతుంది కదా అన్నాడు. నేను కిచెన్ లో పని చేస్తున్నాను. ఎవరైతే నన్ను తీసుకుని వెళ్ళాడో ఆ భరత్ బయటికి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. నేను లోపల ఉండి ఇంకా రాలేదేంటి పాస్టర్ గారు నేను అడిగినప్పుడు వస్తుందిలేమ్మా అని చెప్పాడు. ఆ తర్వాత యువతలో ఒక డోర్ ఉంటుంది, అవతల ఒక డోర్ ఉంటుంది, 2 మూస్తే ఆ వ్యక్తి నా యొక్క అదే కిచెన్ రూమ్ లో నేను పని చేస్తుండగా అక్కడికి వచ్చి నన్ను బలాత్కారం చేయడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది అంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పడం. ఇక్కడ మీరు గమనించండి, నేను కిచెన్ రూమ్లో పనిచేస్తుండగా అతను వచ్చి నన్ను బలాత్కరించాడు అని చెప్పింది. ఇంకొక వీడియో కూడా నేను మీకు చూపిస్తాను, అక్కడ ఏం చెప్పిందో కూడా మీరు వినండి. భరత్ అనే వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు కూడా నాకు తెలియదు. అయితే ఇంకా ఆమె రాలేదు కదా అంటే, వస్తుందిలేమ్మా పలుచు నుంచి రావాలంటే టైం అవుతుంది కదా అని చెప్పాడు. ఆ తర్వాత అబ్బాయి అవతల డోర్ వేసాడు, ఇద్దరు డోర్ వేసాడు. నేను లోపల కిచెన్ వర్క్ చేస్తున్నప్పుడు నా వెనుక వచ్చి నన్ను బలాత్కరించాడు.
చేయడం జరిగింది. నేను ఎంత తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా వీలు పడలేదు. ఆ తర్వాత అక్కడే మంచం ఉంటుంది, అదే మంచంలో నన్ను పాడు చేయడం జరిగింది. తర్వాత నేను ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గమనించండి, తను చెప్తున్న మాట ఏంటంటే, ప్రారంభంలో చెప్పిందేమో నేను రూమ్లోకి వెళ్ళినప్పుడు అతడు నన్ను ఫోర్స్ చేశాడు, నేను కాదని లేకపోయానని చెప్పింది. ఇప్పుడు వీడియోలో ఏం చెప్తుంది, నేను వంటగదిలో వర్క్ చేస్తున్నప్పుడు అతను వచ్చి నన్ను బలవంతంగా బలత్కరించాడు, నేను ఎంత కేకలు పెడుతున్నా ఎంత అరుస్తున్నా అతను ఒప్పుకోకుండా లోపల మంచం మీద నన్ను పాడు చేశాడని. ఈ 2 వీడియోలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, మహిమ కుమారి వంటగదిలో ఉన్నప్పుడు ప్రభు కుమారు అతన్ని పాడు చేశాడని తను చెప్తా ఉంది. అంటే స్టార్టింగ్లో ఒక మాట, ఇప్పుడు ఒక మాట. అయితే వంటగదిలో తను పాడు చేస్తున్నప్పుడు, తను కేకలు వేస్తున్నప్పుడు ఆ కేకలు ఎవరికి వినిపించలేదా? ఎందుకంటే ప్రభు కుమార్ పరిచయం చేస్తుంది ఏదో అడవిలో కాదు, అందరి ఇళ్ల మధ్యలో ప్రభు కుమార్ పరిచయం చేస్తా ఉన్నాడు. ఏ మహిమ కుమారి ఎక్కడైతే ఫ్లకార్డ్ పట్టుకొని నిలబడిందో అవన్నీ వరుసగా గదులు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఈమె ఏ వంటగదిలో అయితే నేను నిలబడి పని చేస్తున్నానో ఆ వంటగదిలోనే ప్రభు కుమార్ నన్ను పాడు చేశాడని చెప్తుంది. తలుపులు ఇటొక తలుపేశాడు, అటొక తలుపేశాడని. విషయానికి వస్తే మీరు ఈ దీంట్లో చూడండి ఒక్కసారి, ఆమె ఫ్లేకార్డ్ పట్టుకుని ఉన్న ఇల్లు బయట వైపు అనమాట. అక్కడ పక్కన కిటికీ కనిపిస్తుంది చూడండి, ఆ కిటికీ వంటగది. విషయం ఏంటంటే, ఈ కిటికీకి అసలు తలుపులు లేవు. ఇది నేను ఉట్టి మాటలు చెప్పట్లేదు. మన సహోదరుడు భాను గారు, జర్నలిస్ట్ భాను గారు మొన్నటి దినాన అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి అసలు ఏ ప్రాంతంలో ఆయన సేవ చేస్తున్నాడు, ఎక్కడ ఈ అమ్మాయి ఫ్లేకార్డ్ పట్టుకొని నిలబడింది అన్నీ మొత్తం వివరంగా చూపించాడు అని చెప్పి ఈ అమ్మాయి ఎక్కడే కూర్చొని ప్లకార్డు ఒకటి పట్టుకొని, అమ్మ కొంచెం సైలెన్స్ కొంచెం పిల్లల్ని, మారుమూల ప్రాంతం, ఇక్కడ ఎవరు లేరు, ఇరుగు పొరుగు వాళ్ళు అని చెప్పి చెప్పింది. ఇక్కడ కిటికీలు కూడా లేవు. ఆ లోపల మాట్లాడే మాటలే మాకు గోలగోలగా ఉన్నాయి. అక్కడ నిజంగా బలత్కారం ఏదైనా చేసి అరుపులు కేకలు పెడితే ఇరుగు పొరుగు వాళ్ళకి ఎందుకు వినపడదు? చూడండి ఇక్కడ కిటికీల్లో, ఇక్కడ వచ్చి ఉంచుంటే ఈ కట్టను ఇట్లా తీస్తే లోపల ఏం జరుగుతుందో మొత్తం అన్నీ కనపడతాయి. ఇక్కడ చూడండి కిటికీలు లేవు, కిటికీలు లేవు. సరే ఒకసారి ఇల్లు లేవు ఈ పక్కన అని చెప్పి చూపిస్తున్న ఆ పిల్ల చెప్తుంది కాబట్టి, ఇక్కడ ఈ ఎన్ని ఇల్లులు ఉన్నాయో ఇది మారుమూల ప్రాంతం అంటున్నారు. మారుమూల ప్రాంతం కాదు, ఇదిగోండి ఈ పక్కనే ఇల్లు, బట్టలు ఆరేసి ఉందా, ఈ పక్కనే ఇల్లు. ఇదిగో ఈ పక్కన ఇది ఇల్లు, ఈ పక్కనే ఇది ఇల్లు. ఇదిగోండి కనపడేదంతా ఇల్లులు చూడండి. ఇదిగో ఇది ఇల్లు, ఈ కనపడే మొత్తం ఇల్లులు, చుట్టుపక్కల మొత్తం ఇల్లులు, ఇవన్నీ ఇల్లులే. మరి ఇంకెక్కడ అక్కడ మారుమూల ప్రాంతం, నిర్మానుష్యమైన ప్రాంతం అని ఆ పిల్ల చెప్పడానికి ఏంటి ఇదంతా? ఏమ్మా మహిమ కుమారి, ఒక అబద్ధాన్ని నువ్వు నిజం 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 అని 1,00,000 సార్లు అన్నా కూడా అది అబద్ధమే అవుతుంది. ఎప్పుడో తెలుసా? ఆధారాలు లేనప్పుడు. నువ్వు ఆధారాలు చూపించకుండా అన్నీ చెప్తున్నావు. ఈరోజు నువ్వు ఆధారాలు చూపించకుండా అభియోగాలు వేస్తున్నావు కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఆధారాలు ఏంటి, అసలు వాస్తవాలు ఏంటి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఇల్లు చుట్టుపక్కల ఎవరూ లేదన్నావు. చూడు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, మొత్తం కనపడే మొత్తం ఇల్లులే, కనపడే మొత్తం. ఇక్కడ ఎవడు మాట్లాడినా కూడా ఇప్పుడు నేను మాట్లాడేదే పక్కన వాళ్ళకి వినపడుతుంది. అక్కడ అంత ఆ రకంగా బలాత్కారం చేస్తే నిన్ను ఆ రూమ్లో నువ్వు అరిచినా కూడా ఎవరికి వినపడదని అంటున్నావు. ఏంటమ్మా ఈ అబద్ధాలు? తప్పు కదమ్మా, ఇట్లా తప్పు కదా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి 1,00,000 సార్లు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారని అడిగినా కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయరు. ఎందుకో తెలుసా? చట్టం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. ఆధారాలు లేకుండా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే పోలీసు వారికి కూడా రేపొద్దున ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు ఆధారాలు లేకుండా ప్రభుకుమార్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నాను అంటే పోలీసు వాడు అరెస్ట్ చేయరమ్మా. మిత్రులారా, మొత్తం ఇరుగు పొరుగు చుట్టుపక్కల ఇది ఒక క్రిస్టియన్ ఏరియా, శ్యామ్ నగరు. ఇక్కడ ఎక్కువ క్రైస్తవులు ఉన్నారు, హైందవ సోదరులు ఉన్నారు. ఆ అమ్మాయి చెప్తున్నటువంటి ఇల్లు ఎవరు లేరు అని ఏదైతే చెప్తుందో అదంతా తప్పు. ఇక్కడ చుట్టుపక్కల చాలా ఇల్లు ఉన్నాయి. మొత్తం ఇదిగోండి ఇది ఇల్లే, ఇది ఇల్లే, ఆ పక్కన ఇల్లే, పోర్షన్లు అనమాట ఇవన్నీ. చూడండి అవన్నీ పోర్షన్లో, అది ఇల్లే, అన్నీ ఉన్నాయి. రోజు ఆదివారం వస్తే ఇదిగోండి ఇక్కడ ఇటు చూపించన్న, ఇదిగో ఈ పట్టాలు వేసున్న దగ్గర నుంచి తెప్పొద్దు అట్లాగే పెంచు. ఈ పట్టాలు వేసి మొత్తం ఇక్కడే ఆదివారం వస్తే ఆరాధన జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ నిలబడతారు ఆయన, ఇక్కడంతా జనాలు కూర్చుంటారు. ఇక్కడ చక్కగా ఆదివారం వస్తే ఇలా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు. దాదాపుగా 35-25 మంది నుంచి 30 మంది దాకా ఉంటున్నారు.
ఇల్లు లేకుండా అయితే ఏం లేదు, కేవలం ఆరోపణలే ఇవన్నీ. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ని పాడు చేయటం కోసం, నాశనం చేయటం కోసం ఆడపిల్లని అడ్డం పెట్టుకుని మతోన్మాదులు చేసినటువంటి కుట్రలో ఈరోజు బలైపోయింది ప్రభుకుమార్ కాదు, శాలేమరాజు గారు కాదు, మహిమ కుమారి అని ఏదైతే అమ్మాయి ఉందో మహిమ కుమారి, వీకేఆర్, మణికంఠ వీళ్ళే బలైపోయారు. ఇంకా ఈరోజు చూశారుగా సంఘంలో ఉన్నటువంటి 25 మంది దాకా వాళ్ళు ఏమేమి చెప్పారో అన్నీ మీకు వినిపిస్తాం, అప్లోడ్ చేస్తాం. నిర్ణయం మీదే. మేము మొదటి నుంచి చెప్పేది ఇందుకే, ఇవన్నీ ఆరోపణలే, ఆధారాలు లేవని. సో అంతేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈమె ఏం చెప్తుందంటే, అతను నన్ను పాడు చేయగానే నేను ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను అంది. ఇంటికి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిద్ది, ఎలా వెళ్ళిద్ది? ఒకవేళ ఈమెను అత్యాచారం చేస్తే ఈమె వెళ్ళాల్సింది ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కానీ ఇంటికి వెళ్ళిందట. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటి? ప్రభుకుమార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఒకసారి చూడండి, వినండి ఆ మాట. అబ్బాయి నా వెంటనే అంటే నేను ఇంటికి వెళ్ళిన కొంత సేపట్లోకే అబ్బాయి వచ్చాడు. వచ్చి అమ్మవారితో అడిగారు, నేను మహిళను పెళ్లి చేసుకుంటాను అని అడిగినప్పుడు, సరేనైనా దేవుని చిత్తం అయితే మేము మాకు అంగీకారమే అని అడిగింది అమ్మ. అన్న తర్వాత ఆ వ్యక్తి నేను ఖచ్చితంగా అమ్మవారితో కూడా మాట్లాడతాను. ఇప్పుడు విషయానికి వస్తే దేవుని బిడ్డారా, ఇప్పుడు ఈ అమ్మాయిని అత్యాచారం చేశాడు. అత్యాచారం చేయగానే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిందట. ఇంటికి వెళ్ళగానే తిని కూడా ఇంటికి వెళ్ళాడంట. ఎవరు? ప్రభుకుమార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాడంట, అమ్మ నేను మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అన్నాడంట. వివాహం చేసుకుంటే వాళ్ళ అమ్మ ఏమందంట, సరే నాయన ప్రభు చిత్తం అయితే చేసుకుంది కానీ అందంట. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది, వాళ్ళ అమ్మతో చెప్పింది కదా, ఇట్లా పలానా పాస్టర్ గారు నన్ను అత్యాచారం చేశాడు, పాడు చేశాడు అని చెప్తే ప్రభుకుమార్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. చిన్న లాజిక్ మర్చిపోతున్నారు అందరూ. ఈ మణికంఠ స్వామి గాడు, ఈ ముగ్గురు పిల్లల ముద్దుల మొగుడు వీకేఆర్ గాడు, ఇంకా కొంతమంది అందరూ ఈ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభుకుమార్ ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళందరూ కలిసి తన్నాలి ప్రభుకుమార్ని. ఒరే నువ్వు సేవకుడు వాళ్ళు అయితే ఏంటి, మా అమ్మాయి నిన్ను నమ్మొస్తే మా అమ్మాయిని ఇట్లా పాడు చేసావని మహిమ కుమారి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ప్రభుకుమార్ని తన్నాలి, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు చెప్పాలి, కేసు పెట్టాలి. అట్లా కాకుండా మహిమ కుమారి వాళ్ళ అమ్మ చెప్పిందంట, ప్రభు చిత్తం అయితే చేసుకుంది కానీ ఆయన మిమ్మల్తో కూడా మాట్లాడదాం ఉన్నది. ఇదేమైనా నమ్మశక్యమైనదిగా ఉందా మీరు చెప్పాలి. ఇట్లాంటి ఈ కేసు అంతట్లో సాక్ష్యాలన్నీ ఇంత డొల్లతనంగా ఉంటే ఈ మణికంఠ గాడు, ఈ వీకేఆర్ గాడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన 4 రోజుల్లో ప్రభుకుమార్ని అరెస్ట్ చేస్తారని వీళ్ళు మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు.